కలకత్తా రాష్ట్రంలో మహిళా వైద్యురాలపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వైద్యులందరూ కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా కేంద్రంలో ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కలకత్తాలో రాష్ట్రంలో మహిళా వైద్యురాలపై జరిగిన సంఘటనను నిరసిస్తూ హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని, ప్రజల కొరకు సేవలందించే వైద్యులపై ఇలా దాడి చేయడం సిగ్గుచేటని, మహిళా వైద్యురాలపై దాడి చేసి చంపిన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. మార్నింగ్ 6 AM వరకు ఆల్ ఎలక్టివ్ సర్జరీస్ అన్ని బంద్ చేయడం జరుగుతుంది. అందుకు ఈ రోజు మన కామారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ Violence against doctors! Violence against doctors! Violence against doctors! Violence against doctors! On behalf of Indian Dental Association, we pledge our support and we stand by IM Indian Medical Association Kamaradi branch in advocating all the rights, safety, I repeat safety, and to maintain the integrity of the medical and the dental professions. Thank you. IMAకి పూర్తిగా సహకారం అందిస్తున్నాము ఐడియా తరఫు నుంచి. మిగతా చాలా వరకు మన అమ్మాయిల్ని మనం అందరం ఒక స్కూల్ కానీ ఎక్కడ కానీ మనం డ్రాప్ చేసి వెళ్ళిపోతాము. మళ్ళీ తెల్లారి మళ్ళీ బయలుదేరే ముందు అమ్మాయి మాకు కాల్ చేస్తుంది, అమ్మ బయలుదేరుతున్నాను. కానీ ఒక మెడికల్ హాస్పిటల్కి మనం డ్రాప్ చేశాక తనకి అక్కడ హాస్పిటల్లో కూడా మనకు తనకి ఒక సెక్యూరిటీ లేకుండా ఇలా ఉండడం చాలా దారుణం. ఎంతో టోటల్గా అటాక్ చేయడం చాలా దారుణంగా అనిపిస్తుంది. మేము ఎంత త్వరగా అయితే అంత త్వరగా జస్టిస్ కోరుకుంటున్నాము. ఎవరైతే ఇంత అటాక్ చేస్తారో వాళ్ళకి తొందరగా శిక్ష పడాలని కోరుకుంటున్నాము. IMA ప్రెసిడెంట్ ఆఫ్ కామారెడ్డి, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఆగస్టు 9వ తేదీ వెస్ట్ బెంగాల్ స్టేట్లో కోల్కతా ఆర్జీకర్ అనే మెడికల్ కాలేజీలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే ఒక స్టూడెంట్ను దారుణంగా రేప్ చేసి కిరాతకంగా చంపేసినారు. ఆ విషయం పైన మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళనలు ఇవన్నీ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే నేషనల్ IMA ఇచ్చిన కాల్కు అనుగుణంగా కామారెడ్డి IMA కూడా స్పందించి ఈ యాజిటేషన్ను చేస్తున్నాము. ఇటువంటి హంతకులను తొందరగా పట్టుకొని వాళ్లను సరైన శిక్ష తొందరగా లేటుగా చేయకుండా విధిస్తే సమాజానికి అదొక సందేశం అవుతుంది. దాంట్లో భాగంగానే ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈ ఆఫీస్కి వచ్చాము. ఇదందరూ ఖండించాల్సిన విషయము. ఆడవారి మీద దాడి, పాశవిక దాడి, ప్లస్ డాక్టర్స్ మీద, హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్ వృత్తిలో ఉన్న డాక్టర్లను, అక్కడ పనిచేసే స్టాఫ్ను అందరూ కూడా ఇటువంటి దాడులకు దూరంగా ఉంచి వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాపాడే తెల్లకోటులే ఎర్రగవుతే అసలు వైద్యానికి అర్థమే లేదు, మా సేవలో ఉపయోగము లేదు. జై హింద్, నమస్తే. అవుట్ స్టేషన్ ప్రయాణమైనా అతి తక్కువ ధరలో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. టాప్ రేటింగ్ డ్రైవింగ్ పార్ట్నర్స్ తో సేఫ్టీ ఫీచర్స్ గల 24/7 కస్టమర్ కేర్ సదుపాయం ఉన్న GR క్యాబ్స్ ను బుక్ చేసుకోండి. మీ ప్రయాణాన్ని సులభదాయకంగా మార్చుకోండి. అయితే లేట్ ఎందుకు? నేడే GR క్యాబ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.